రైట్ ఇక మంజిరా నది కూడా తీవ్ర రూపాన్ని దాల్చింది. ఏడుపాయల ప్రధాన ఆలయం ముందు నుంచి వరద పరుగులు పెడుతున్న పరిస్థితి. మంజీరా వరద ఉధృతికి ఏడుపాయల దేవస్థాన ప్రాంగణంలోని లడ్డు కౌంటర్ కొట్టుకుపోయింది. ఏడుపాయల వద్ద 1,24,000 క్యూసెక్ల వరద ప్రవహిస్తుంది. ఎలాపూర్ బ్రిడ్జిపై నుంచి మంజీరా వరద ప్రవహిస్తుండటంతో అధికారులు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. మంజీరా ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో మంచి వర్షాలు పడడంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని వర్షాలు రావడంతో విపరీతంగా వరద నదిలో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి సింగూరుకి ఎగువ ప్రాంతంలో నుంచి 1,00,000 క్యూసెక్ల వరకు వరద రావడంతో సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి దిగొచ్చు. అదే విధంగా 1,00,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. అయితే దీంతో పాటు కింద ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో కురిసిన వర్షాల్లో అంటే ప్రధానంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఈ మంజీరా నదీ పరివాహక ప్రాంతాల్లో పడ్డ వర్షాల వల్ల కూడా మరొక 20,000 క్యూసెక్ల వరకు వరద ఇందులోకి వస్తుంది. ఇటు నక్క వాగు నుంచి కానీ ఇతర వాగుల నుంచి, గుండు వాగు నుంచి, వీటన్నిటి నుంచి కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది మంజీరా నదిలోకి. దీంతో దిగువ ప్రాంతాల్లో మంజీరా ఇంకా మరింత మహోగ్ర రూపాన్ని దాల్చింది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఏడుపాయల వద్ద భారీ స్థాయిలో వరద వస్తూ ఉంది. ఇప్పటికే గత 42 రోజులుగా ఆలయ గర్భగుడి నీటిలో జల దిగ్బంధంలో చిక్కుకుంది. అయితే ఈ రోజు వరద ఉధృతికి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన లడ్డు కౌంటర్లు ఇలాంటి అన్ని కూడా కొట్టుకొని పోయాయి. అత్యంత ఉగ్ర రూపంగా ఉంది. దీంతో పాటు కింద లోతట్టులో ఉన్న బ్రిడ్జిల పైనుంచి కూడా వరద ప్రవహిస్తుంది. ఎల్లాపూర్ వద్ద మంజీరా నది బ్రిడ్జి పైనుంచి ప్రవహించడంతో అక్కడ స్థానిక అధికారులు ఆ బ్రిడ్జిని పరిశీలించి మొత్తం రాకపోకల్ని బంద్ చేశారు. ఇట్లా పలు చోట్ల మంజీరా ఉగ్ర రూపం దాల్చుతోంది. ఇటు మరోవైపు మంజీరా నది కింద మంజీరా వాటర్ ప్లాంట్ లోకి వరద వచ్చింది. దీంతో అక్కడ హైదరాబాద్ కు తాగునీటిని అందించే పరిస్థితి కొంత ఇబ్బంది ఏర్పడింది. అధికారులు తక్షణం స్పందించి పంపులతో అందులో ఉన్న నీటిని అంతా కూడా బయటికి తోలుతున్నారు. వర్షం కాస్త శాంతించింది. మనకి సంగారెడ్డి జిల్లాలో కాస్త వర్షం శాంతించినట్టు కనిపిస్తుంది. దీంతో తొందరలోనే సహాయక చర్యలు పూర్తయ్యే అవకాశం ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా వరద దృశ్యాలను చూడవచ్చు.